పెట్టిన దట్ అదే ప్రయాణంలో ఇంకా నాకు ఎన్నో స్పీడ్ బ్రేకర్లు నాకు ఒక మంచి చేయూతనిచ్చి ముందుకు నడిపిన ప్రాజెక్ట్ సిఇఓ శ్రీదేవి మేడం గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ మన ఈ కారుణ్య సమూహం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ ప్రతిరోజు కొంత జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ప్రయాణం చేస్తున్నాం. అదే భాగంలో నిన్న సమస్య ఆధ్యాత్మిక పరిష్కారానికి కావాల్సిన కొన్ని విన్నాము, ఇంకొన్ని ఈరోజు మనం వింటున్నాము. అంటే సమస్యలు అనేవి భూమి మీద ఎంతోమందికి ఉంటాయి, కానీ అది ఆధ్యాత్మిక కోణంలో ఎట్లా చూడాలి ఆ సమస్యను అనేది మనం నిన్న కొన్ని విన్నాము. దాంట్లో ఫస్ట్ గుర్తుపట్టటము, ఆ సమస్య ఎట్లొచ్చింది అనేది ఫస్ట్ గుర్తుపట్టటము, ఆ సమస్యను అదే సమస్యగా గుర్తుపట్టి ఆ బాధ్యత మోస్తూ ముందుకు వెళ్ళటము, మరి ఆ సమస్యకు కావాల్సిన జ్ఞానము, ఆ సమస్య ఏ జ్ఞానం కావాలి, దానికి కావాల్సింది ఏంది అని మనం తెలియపరచటం, అది తెలుసుకున్న తర్వాత దాన్ని క్రమేణా ఆచరణ పెట్టడం, అది కొంత సమయం పట్టచ్చు, ఎక్కువ సమయం బట్టి ఆచరణ చేయటము అనేది ఫస్ట్ తెలుసుకొని, దాని తర్వాత 5 ఫింగర్ కాన్సెప్ట్లో చెప్పాం, బ్రొటన్ వేలు ప్రణాళిక అని. దానికి ఒక ప్రణాళిక వేసుకోవటం, మరి దానిని నిజాయితీగా వర్క్ చేయటం, 3 ఏం చేసాం అదే పనిగా దాని మీద ఫోకస్ పెట్టాలి. మరి ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే ఆ యొక్క 4వ వేలు అనేది తర్వాత స్థితి వేలు, ఉంగరం వేలు అంటాము దాన్ని, మనసు. ఇక్కడ ఇష్టాయిష్టాలు భీష్మించుకొని కూర్చొని ఉంటాయి. దానివల్ల ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మనకు మనసుకు నచ్చినట్టు లేనట్లయితే సహజంగా అడుగు ముందుకు పడదు. మనకు నచ్చినట్టు కనుక లేకపోతే అడుగు ముందుకు పడదు, ముందుకి పడదు. అక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే, అక్కడ ఒక 20 రకాల స్వీట్లు ఉన్నప్పటికీ మనకు నచ్చినది లేనట్లయితే మొత్తం స్వీట్లు అన్ని రకాలు తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. ఎన్ని రకాలు ఉన్నా మనకు నచ్చింది లేదో దాన్ని తిరస్కరిస్తాం. అంటే ఇష్టాయిష్టాలు మనిషి యొక్క ప్రక్రియ, ఇష్టాయిష్టాలు మనిషి యొక్క ప్రక్రియ వలన మరింత పరిమితంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే ఒక జీవిత కాలంలో ఇష్టాలు మరొక జీవితంలో అయిష్టంగా మార్పు చెందుతాయి. ఒక జీవితంలో ఉన్న ఇష్టాలు మరొక జీవితంలో ఇష్టంగా మారుతాయి. వర్తమానానికి విలువ ఇచ్చిన మన మనసుకు వచ్చిన దానిని సున్నితంగా పొందటం ఎప్పుడూ తప్పు కాదు. మన మనసుకు సున్నితంగా ఎప్పుడు తప్పు కాదు. ఇక్కడ సున్నితంగా అంటే మితిమీరిన కోరిక, అంటే తృష్ణ, అది లేకపోతే నేను లేను అన్న తత్వం, విషయవాంఛలకు సంబంధించిన వరకు మాత్రమే నుండి మనం బయటపడాలి. ఇక్కడ మెయిన్ విషయవాంఛల నుంచి బయటపడాలి. ఇలా పూర్ణాత్మ స్థితి నుండి అంశాత్మగా, అక్కడ నుండి బుద్ధిజీవులుగా మరింత స్థూలంగా మనసు కలిగి ఉండే స్థితి ఒక మెట్టు మనల్ని కిందకి దింపుతుంది. ఈ చూపుడు ఏది ఉంగరం వేలు, లాస్ట్ ఇది చిట్ట చివరి వేలు చిటికన వేలు. ఇది పూర్తి స్థాయి స్థూల పదార్థమైన శరీరం. ఇది లాస్ట్ ఇది ఈ శరీరము. మనసు స్థాయి వరకు వచ్చి మనకు నచ్చిందే ఉన్నప్పటికీ శరీరం సహకరించకపోవచ్చు. ఏదన్నా చేయాలంటే శరీరం సహకరించవచ్చు. అలా శరీరం సహకరించిన స్థితిలో ఉన్నదాన్నే ఒప్పుకోవాల్సి ఉంటుంది, ఒప్పుకోవాలి. నిజానికి ఈ స్థూల శరీరంలోనికి వచ్చాము అంటే ఒక పంజరంలో చిక్కుకున్నట్టే. ఈ శరీరంలో మనం వచ్చామంటే ఒక పంజరంలో మనం చిక్కుకున్నట్లే. ఆత్మస్థితిలో పోలిస్తే శరీరం అసలు కొరకానిది. ఆత్మస్థితిలో వస్తే శరీరం కొరకానిది, కానీ శరీరం వల్ల శరీరానికి ఉంది. శరీరం విలువ శరీరానికి ఉంది. అది కూడా మూల చైతన్యం నుండి ఏర్పడిందే. అది లేకుండా అంశాత్మ ఈ భూలోకంలో అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకునే అవకాశమే లేదు. శరీరం లేకుండా ఎట్లా అవకాశాలు లేకుండా ఎట్లా నేర్చుకుంటుంది? ఇలా పూర్తి స్వేచ్ఛాయుతమైన పూర్ణాత్మ స్థితి నుండి ఆటలో భాగంగా చెర విధించుకున్న అంశాత్మ యొక్క శరీరము స్థాయి వరకు గమనిస్తే ఒకదానికంటే మరొక మందకొడిగా విషయాల క్రింద లెక్క అందువల్లనే ఈ భూమిపై విషయాలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. ఈ భూమి మీద ఏదైనా సరే
విషయాలు నెమ్మదిగా జరుగుతాయి అన్న విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఇంకొకటి, జరగబోతున్నది ఒకే సంఘటన. జరగబోతున్నది ఒకే సంఘటన. మరి అనేక మంది వ్యక్తులు, జీవరాశులు ఇంకా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అన్నీ కూడా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. స్థూలంగా మనకు అది కనిపించదు. మనతో పాటే మిగతావన్నీ పరిణితి చెంది అంతా సిద్ధం అయ్యాకనే ఆ పని కార్యరూపం దాల్చుద్ది. అంతవరకు వేచి ఉండటం మన వంతు పని. మనం చేయటమే వివేకం అవుతుంది. ఇక్కడ నెమ్మది అనే స్థాయిని ఈ లోకంలో మనం ఉన్నదాన్ని అనుభవించటం కోసం మనకు మనమే ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ మనం అనుభవించటం మన కోసం మనం ఏర్పాటు చేసుకుంది. పనులన్నీ రివ్వున అయిపోతే సంఘటనలు అనుభవించేది ఎన్నడు? అయిపోతే ఇంకా సమస్యలు ఎప్పుడు అనుభవించేది ఎన్నడు? కాబట్టి సమస్యలు వాటికి అవే ఒక నిర్దిష్ట సమయం గడిచాక అవుతాయని నిర్ణయించుకొని పురుష ప్రయత్నం మన పని మనం చెయ్యాలి. ఈ విధమైన అవగాహన సమస్య పరిష్కారానికి కావాల్సిన పుష్కమైన శక్తిని ఇస్తుంది. ఇంకా కాలేదని మనం పడే అర్థం లేని వేదనలో మనలోని సమస్య పరిష్కారానికి అవసరమైన శక్తిని మనం పూర్తిగా తోడేస్తుంది. ఇది ఈ 5 కాన్సెప్ట్లో 5 ఫింగర్స్లో పూర్ణాత్మ, ఇది ప్రణాళిక, మరి నిజాయితీగా ఉండటం, అదే పనిగా పనిచేయటం, నెమ్మదిగా చేయటం, స్థిరము అనేది ఆ యొక్క సమస్యకు కూడా ఈ 5 కారణాలు. ఫస్ట్ గుర్తుపట్టడం అనేది 4, ఈ 5 కూడా ఉంటేనే ఈ 9 కూడా ఆ యొక్క సమస్యకి మార్గాలు. దాని తర్వాత ఎట్టుండాలి ఆ సమస్యకి స్థిరంగా? ఎట్లా? ఏదైనా ఒక సమస్య పరిష్కార మార్గం మనం ఎన్నుకున్న ఆధ్యాత్మిక విధానంలో మనం ఆచరించవలసిన వాటిని సున్నితంగా నెమ్మదిగా ఎప్పుడూ చేసేటట్లు చూడాలి. స్థిరంగా చేసేటట్టు చూడాలి. ఒక కొత్త వరుడిని సృష్టించేటప్పుడు అది నెమ్మదిగా ట్రాక్ ఎక్కాలే తప్పగా అకస్మాత్తుగా చేయకూడదు. చాలా చాలా తక్కువ సందర్భాల్లో అకస్మాత్తు చేయటం జరుగుతుంది. పైగా చేసే పనిలో ప్రతిరోజు స్థిరంగా ఉండాలి, స్థిరంగా చెయ్యాలి. కొన్ని రోజులు లేదా కొన్నిసార్లు చేస్తున్నా కొన్నిసార్లు మానేస్తే దానివల్ల ఫలితం ఎన్నడూ లభించదు. చేస్తుంటారు, ఆపేస్తారు, లభించదు. కొత్తగా మొదలుపెట్టిన ధ్యానము ఈ వారాంతంలో ఉదయం సాయంత్రం 20 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు, ఇలా ఒక పద్ధతిగా అలవాటు చేస్తూ కార్యక్రమం తప్పకుండా చేసినప్పుడు అది మనకు అలవాటుగా మన అంతర్భాగం అయింది. 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ఎప్పుడైతే ఆపకుండా చేస్తుంటాం ఒక అంతర్భాగం అయింది. ప్రతిరోజు ప్రణాళికబద్ధంగా చేస్తున్న పనిలో ఆటుపోట్లు రాకుండా చూసుకోవాలి. అందుకే సర్వసాధారణంగా మండల దీక్ష అని పెట్టడం జరిగింది. అంటే ఏ పని అయినా 40 రోజులు క్రమం తప్పకుండా చేయటం వలన అది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానము, ఆధ్యాత్మిక పుస్తక పఠనం చేయాలి. ఎన్నుకున్న పనిని మధ్యలో ఆపివేయటం, మళ్ళీ మొదలు పెట్టడం కాకుండా స్థిరంగా ప్రతిరోజు కొన్నాళ్ళ పాటు క్రమబద్ధకం చేయాలి. ఆపకుండా కంటిన్యూషన్ చేయాలి. చేసే పని మీద పట్టు సాధించాలి. పని మనలో కంట్రోల్ చేయకూడదు. మనం పనిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మన కంట్రోల్లో ఉండాలి. పూర్తి అవగాహనతో ఆనందిస్తూ పని చేసినప్పుడు క్రమేపీ అది అలవాటుగా మారిపోతుంది. ఇలా పైన తెలిపిన విధంగా శారీరక, మానసిక, సాంఘిక తలాల్లో ఏ సమస్య అయినప్పటికీ దాన్ని ఎంచుకొని ఆయా సందర్భాల్లో లేదా ఆయా సమయాల్లో ఆ స్థాయిని గుర్తించే ఆచరణలో పెట్టడం ద్వారా ఆ సమస్యపై పట్టు సాధించగలం. అంతేకాక సమస్య ముందు, మధ్యలో, సమస్య తీరక ఎప్పుడు అంతా అర్థమవుతూ స్థితప్రజ్ఞతో ఆనందంగా మలగటమే నిజమైన విషయం. ఇక్కడ స్థితప్రజ్ఞతతో మనం ఉండాలి. ఏది? స్థిరంగా ఉన్నప్పుడు స్థితప్రజ్ఞతతో ఉండాలి. ఇంకొకటి ఉంది, ఈ సమస్యకి డైనమిక్ స్టాటిస్టిక్స్. మనం ఎదుర్కొనే ప్రతి ఘటనలో, ప్రతి విషయంలో మార్పు చెందనివి స్టాటిస్టిక్స్, మార్పు చెందేవి. డైనమిక్ 2 ధృవాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు ఆ రెండిట్లో ఎప్పుడు ఏది అవసరమో దాన్ని వాడగలగాలి. డైనమిక్ కావాలా, స్టాటిక్స్ కావాలా? ఉదాహరణకు, అందరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పుస్తకాలు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. ఒక మాస్టర్ పుస్తకాలు పూర్తయిన తర్వాతే వేరే మాస్టర్ పుస్తకాలు చదవటం అనేది డైనమిజంలో కూడుకున్నది. మేము ఫలానా మాస్టర్ పుస్తకాలే చదువుతాం, వేరేవి చదవటం అనేది
స్థిర అభిప్రాయంలోకి రాదు. ఒకళ్ళే చదువుతామంటే కుదరదు. ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు కంటిన్యూషన్ చదవాలి. అదేవిధంగా మాంసాహారం పాపాహారం భూతదయ కలిగి ఉండాలి అనే సాధారణ విషయం అర్థం చేసుకున్న తర్వాత స్థిరంగా అభిప్రాయంపై నిలబడగాలి. అంతా తెలిసిన తర్వాత నిలబడగలగాలి. ఏముందని ఎన్ని రకాలు చెప్పినట్టుగా మన స్థిరమైన పట్టు వెడనాడకూడదు. అదేవిధంగా సమాజంలో పుట్టక నుండి ఏవైతే మూఢనమ్మకాలు అలవాట్లు పనులు ఉపయోగం ఉన్నా లేకున్నా చేసుకుంటూ వెళ్తామో వాటికి ఒకసారి చేయవలసి వస్తుంది. అక్కడ డైనమిజం ఉండాలి. ఒకసారి అవసరమైతే చెయ్యాలి, లేకపోతే అక్కడ డైనమిజం ఉండాలి. చేసినట్టు కూడా ఉండకుండా అక్కడ ఉండి మళ్ళీ డైనమిజంలోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత తెర ముందు తెర వెనక. ఇదేంటి ఆ సమస్యకి మన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఆత్మస్థాయిని బట్టి ముందు మన వరకు మన అంతరంగంగా పూర్తి స్వేచ్ఛ పొందాలి. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి బయటికి ఎలా ప్రవర్తించే అంతరంగంగా పూర్తి నిశ్చలతంగా ఉండాలి. ఒక సముద్రం నడిమధ్యలో నిశ్చలంగా ఎట్లుంటో అట్లా ఉండాలి. ఇది ఒక రకంగా సాధారణ వ్యక్తుల కోణంలో నుండి చూస్తే చెరచాటు వ్యవహారమే. అన్ని సమస్యలు పూర్తిగా విప్పి చెప్పి కొండబద్దలు కొట్టినట్టు చేయడానికి వీలు కాకపోవచ్చు. కొన్ని చెప్పటానికి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, మీకు కొన్ని గ్రూప్లో చెప్పచ్చు, కొన్ని తెర వెనకాల మాట్లాడాలి, కొన్ని గ్రూప్లో మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడకూడదు. దీనికల్లా ప్రధాన కారణం వేరు అవగాహన స్థాయిలో అటువంటి సందర్భాల్లో. దాంట్లో సుమతి శతకం చెప్పారు, తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఏం చెప్పారు? నొప్పించక తానవ్వక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నది తప్పక ఆచరించవలసి వస్తుంది. మరి తెరచాటు వ్యవహారం నచ్చదు అంటే కుదరదు. అక్కడ ధర్మం అధర్మం అయి కూర్చున్నప్పుడు అశ్వత్థామ హతం కుంజర అనవలసిందే. అశ్వత్థామ హతం కుంజర అనవలసిందే. అది మన ఆత్మ ప్రయాణంలో భాగమే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెత తెలిసిందే కదా. ఇది తెరచాటు. అదృష్టం దురదృష్టం. ఇక్కడ ఈ సమస్యలకు వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. సమస్య పరిష్కారంలో బాగా చాలా మంది అదృష్టం కలిసి వస్తే అవుతుంది, ఎదురు చూడటం సహజం. నిజానికి అదృష్టం అనేది ఈ భూమి మీద లేదు. అదృష్టం ఆ ప్లస్ దృష్టం. దృష్టం అంటే కనిపించేది, నీ కంటికి కనిపించేది దృష్టం. అదృష్టం అంటే నీ కంటికి కనిపించనిది. కనిపించేది కనిపించింది ఈ రెండు ఉన్నాయి. అంతేకాని అదృష్టం అంటే మనకి ఏదో అనాయచితంగా కలిసి వస్తుంది అనుకోవటం మూర్ఖత్వం అయింది. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం అనేది మూల సూత్రం. ఈరోజు అకస్మాత్తుగా కలిసి వచ్చిందంటే దాని వెనుక గతంలో మనం చేసింది ఏదో తప్పక ఉంటుంది. గతంలో మనం చేసింది ఉంటుంది. దురదృష్టం అనేది కూడా లేదు. మంచి చేస్తే మంచి పొందుతాం, చెడు చేస్తే చెడు పొందుతాం. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవడానికి లోక నానుడి నుండి తెలియకుండా కోల్పోతే కలిసి వస్తుంది, తెలిసి కోల్పోతే రెట్టింపు అవుతుంది. కాబట్టి అదృష్టం కలిసి వస్తే జరుగుతుందని ఎదురు చూడటం అజ్ఞానం అవుతుంది. ఆ ధోరణి ఉన్నంతకాలం సమస్యల పరిష్కారం ఒక అంగుళం కూడా ముందుకు కదలదు. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలని దృఢనిశ్చయంతో ధ్యానము జ్ఞానంతో మనం ముందు సాగి మనం అంత కర్తవ్యం పూర్తి చేసినప్పుడు సమస్య అట్లే పరిష్కారం అవుతుంది. బయట వారికి అది అదృష్టంగా కనిపించవచ్చు, కనపడకపోవచ్చు, కానీ మనకు మాత్రమే తెలుస్తుంది అది మన కష్టం యొక్క ఫలితమే. వాళ్ళ కానరాపైన మన కష్టం యొక్క ఫలితమే. ఇక్కడ నిస్సహాయత. అలాగే నాకు ఎవరు సహాయం చేయరు, నన్ను అందరూ వ్యతిరేకించే వాళ్ళే, ఏం చేసినా నేను ఉన్న పరిస్థితుల్లో చెయ్యాలి, నేను ఒంటరి వాడిని అనుకోవటం కూడా ఒక పెద్ద ముసుగు మాత్రమే. ఇది ఒక నిస్సహాయ కింద ముసుగు మాత్రమే. ఇటువంటి వారి కోసం తామర పువ్వు ఉద్భవించింది అని చెప్పవచ్చు. ఎందుకు పనికిరానట్టు అసలు కాలు కూడా పెట్టలేని బురద నుండి ఎంతో అందమైన తామర పువ్వు ఉద్భవిస్తుంది. అది నెట్ట నిలువుగా. అదేవిధంగా మనం ఎంత నిస్సహాయతతో ఉన్నదానికి కూడా ఎప్పుడు ఒక పరిష్కారం ఉంటుంది. మనకు ఒక పరిష్కారం ఉంటుంది. మనం అవతల వాళ్ళ అజ్ఞానంపై కారణాన్ని మోపి మనల్ని చూసుకోకపోవటం వల్లనే ఆ స్థితిలో కూరకపోయి రోజులు నెలలు గడిపేస్తూ ఉంటాం. నిజానికి అది మనం ఏరుకోరి సృష్టించుకున్న వాస్తవమే. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికను ప్రాపంచికను కలిపి జీవించే ప్రతి వ్యక్తి ఒంటరివాడే.
పత్రిసారి చెప్పడం, నా పేరు బికారి నా దారి ఎడారి అంటాడు ఆ పాట. ఒక కోణంలో చూస్తే కాబట్టి ముందు ఈ భావన వదిలి వ్యక్తిగతంగా చేయాల్సిన వాటిపై తీవ్ర శ్రద్ధ చూపాలి. స్థాయి మార్పు. నెక్స్ట్, ఎప్పటికప్పుడు మన జీవితంలో సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం నేర్చుకోవటంలోనూ అవగాహనలోనూ మార్పులు చేర్పులు చేసుకోవాలి. మనం ఎదుగుతున్న టైంలో మార్పులు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఆత్మ ప్రగతిని బట్టి పరిపూర్ణతో తర్వాత మెట్టును అందుకోకుండా ఉన్న దాంట్లో ఎన్ని సవరణలు చేసినా సమస్య నుండి బయటపడలేము. మనకు మాత్రమే అర్థమవుతూ జ్ఞాన అనుభవంలో కానీ అంతరాత ప్రబోధం కానీ ఒకసారి కేవలం మన భావం బట్టి కూడా ఉన్న విషయాలు నయానా భయానా మనమే ఆచరణలోకి తీసుకోవాలి. నయానా భయానని ఆచరణలో తీసుకోవాలి. మొదట్లో అది కుటుంబంలో వాళ్ళకి సమాజానికి అర్థం కాకపోవచ్చు. నయనా భయానలో కుటుంబం వాళ్ళకి అర్థం కావచ్చు, కానీ ఆచరణలో పెట్టి ఫలితం కనిపించాక అందరూ మనం వెనక ఉంటారు. అదంతా అయిపోయిన తర్వాత అందరూ మనం వెనక ఉంటారు. కాబట్టి ఆ స్థాయి మార్పును గురించి మార్పు చేర్పులు తెచ్చినప్పుడే దానికి ముడిపడి ఉన్న భావ్య సమస్య ముందుకి కలుగుతుంది. ఇది ఈ తెర ముందు తెర వెనకాల నిస్సహాయత, దాని తర్వాత వచ్చి స్థిరముగా ఉండటము, డైనమిక్ స్టాటిస్టిక్గా ఉండాలి సమస్యకి. తెర ముందు తెర వెనకాల అదృష్టం దురదృష్టము, నిస్థాయిత స్థాయి మార్పులు ఏది పరిష్కారానికి, వీటికి కూడా ఉండి అసలు ఈ యొక్క సమస్యకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక పేషెంట్ గురించి నేర్చుకున్నాం. ఆమె పేరు రేఖ. నేను ధ్యానంలో మొదలుపెట్టి 8 సంవత్సరాలైంది. నాకు ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకునే స్వభావం ఉండేది. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటం అనేది నేను చాలా గొప్ప విషయంగా భావించేదాన్ని. తేలిగ్గా తీసుకోవటం పెద్ద ఇదేది. నాకన్నా సీనియర్ మాస్టర్లు నన్ను దగ్గరగా గమనించిన వాళ్ళు నాకు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, మీరు సీరియస్నెస్ అనే గుణాన్ని అలవాటు చేసుకోవాలి అని. కానీ నేను దాన్ని కూడా సీరియస్నెస్ తీసుకోలేదు. నాకు సీరియస్నెస్ లేకపోవడం వల్ల ప్రస్తుతం మేము ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాము. నేను ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆవేదనకు గురి అయ్యేదాన్ని. ఒక చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆవేదనకు గురి అయ్యేదాన్ని. ఇలాంటి సమయంలో సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం పుస్తకము కోసం గ్రూపులో ఎక్కువ చర్చించుకోవడం జరిగింది. ఆ పుస్తకం చదివిన ఇద్దరు ఈ పుస్తకం చాలా డెప్త్గా ఉంది, ఒకసారి చదివితే అర్థం కాదు అని అన్నారు. కానీ నేను ఆ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకొని ఒకసారి చదివి చూద్దామని చదివాను. కానీ మొదటిసారి అర్థం కాలేదు. 2-3 సార్లు చదివాక ఆ పుస్తకం నాకు అవగాహన రావటం మొదలైంది. అప్పుల్లో నాకు సీరియస్నెస్ లేకపోవటం అనేది సమస్య. నేను గుర్తించిన ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదని తెలుసుకొని సీరియస్నెస్ను అలవాటు చేసుకోవటం అనే దాన్ని మీద వర్క్ చేయటం, సీరియస్నెస్గా సీనియర్గా స్టార్ట్ చేశాను. ఆ సమస్య గుర్తించి అదే సమస్యగా భావించి ఉన్నప్పుడు నేను చేయవలసిన పనుల్లో నాకు రావటం మొదలైంది. నాకు లోపల నుండి వేమన పద్యాలు కంఠస్థం చేయటం చెయ్యాలని, సంగీత సాధన మానకుండా చెయ్యాలని ఎక్కువగా అనిపించడం మొదలైంది. వెంటనే వాటిని ఆచరణ మొదలుపెట్టాను. రోజువారీ ప్రణాళికలో పెట్టుకొని రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను చేయాల్సిన పనులు రాసుకొని వాటి సమయాన్ని వృధా చేయకుండా నాకు నేను నిజాయితీగా చేయటం మొదలుపెట్టా. నాకు దానిని తగ్గట్టుగానే వేమన పద్యాలు వచ్చాయి. అలా రోజు మొత్తం మీద 12 పనులు చేయాలని ప్రణాళిక వేసుకుంటే 8 పనులు మాత్రమే పూర్తి చేయగలిగేదాన్ని. అయినా నిరుత్సాహపడకుండా సీరియస్నెస్ అనే గుణాన్ని అలవరచడం కోసం ప్రతి చిన్న విషయాన్ని సీరియస్నెస్గా తీసుకొని చేయటం మొదలుపెట్టాను. 20 రోజులలోనే నేను 5,000 రూపాయల జీవితాన్ని అర్హత సంపాదించుకొని ఏవైతే నన్ను ఇబ్బందులు గురి చేస్తున్న ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడగలిగాను. భావ్యంగా కనిపించే ప్రతి సమస్యకు ఆధ్యాత్మికంగా మనలో పరిష్కారం ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. అద్భుతమైన ఈ జ్ఞానాన్ని ఇచ్చిన చిన్న పుస్తకం ద్వారా నాకు అందించిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణాళికలు తెలియజేస్తున్నాయి. ఇది అనుభవం ఆమెకి. అంటే ఆమెలో సీరియస్నెస్ గుణం లోపించిన వల్ల ఆ సమస్యకి ఆర్థిక సమస్యలో చేసుకొని దాన్ని చిన్నంగా తీసుకొని దాన్ని అన్నీ కూడా ప్రణాళికలు దాన్ని ఎట్లా ఆచరణ చేయాలో అన్నీ చేసినప్పుడు దాంట్లో నుంచి బయటపడతాం అయింది. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈరోజు ఇంకో కాన్సెప్ట్ కూడా తీసుకుంటున్నాం. మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సేవలు చేయాలి, ఈ సేవలలో ఏదన్నా తేడా వస్తే ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనేది కూడా మనం ఈ కాన్సెప్ట్లో తెలుసుకుందాం. ముందు మాట,
చేతి సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం 3 రకాల సేవ. చేతుల సమస్యలతో బాధపడేవారు తెలుసుకోవాల్సింది 3 రకాల సేవలు ఇవ్వటం అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది సేవ. చేతులకు వచ్చేవి ఇవ్వటం అనే సేవ. అయితే ఈ సేవ అంటే ఏమిటి, దానికి ఎందుకు చేయాలి, దానిలో రకరకాల ఆత్మస్థాయిని బట్టి ఏ సేవ ఎవరు చేయాలి అన్న ఆధ్యాత్మిక సూక్తులను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఏంటి అసలు ఆ సేవలు ఏంటి, ఎందుకు వస్తుంది ఆ డిసీజ్? 3 రకాల సేవలు. ఒకనొక వ్యక్తి ఫలాపేక్ష రహితంగా మరో వ్యక్తికి యొక్క శారీరక, మానసికంగా, బుద్ధి మరి ఆధ్యాత్మిక తలాల్లో ఆనందాన్ని లేదా ఉన్నతిని వెసులుబాటు కలిగించటానికి మనం సేవగా పేర్కొంటాం. అంటే వాడి ఉన్నతి కోసం చేసేదే సేవగా పేర్కొంటాం. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ముందు ఇతరులకి చెయ్యాలి. నీకు ఏదైతే కావాలో ముందు ఇతరులకి చెయ్యాలి అన్న సూక్తి ప్రకారం ఇతరులకు చేస్తే మనం వచ్చేదే అదే దానికే వస్తుంది అన్న ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకొని ప్రతి ఆత్మ సేవలోకి అడుగు పెడుతుంది. నువ్వేదిస్తే అది వస్తుందని ఆత్మ దాంట్లో అడుగు పెడుతుంది. ఆత్మ యొక్క పరిణితిని బట్టి సేవ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఆత్మ తొలి స్థాయి నుండి పూర్తి పరిపక్వ స్థితికి వెళ్ళేటప్పుడు సేవ చేసే విధానంలోగా పూర్తిగా మార్పు వస్తుంది. ఈ భూమి మీదకి వచ్చి ఆత్మ పరిపూర్ణంగా ఎదగటానికి 3 రకాల సేవలు ఉంటాయి. ఒక దాని అవసరములో మరొక దానిని చేసినట్లయితే వారు నడిచే దారిలో వేరే గోతులు తీసుకునే పరిస్థితి నిజంగా తలెత్తుంది. ఏది చెయ్యాలో తెలవదు. ఒక దాని బదులు ఇంకోటి చేస్తే ఏం చేస్తుంది, నిజంగా గోతులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ 3 రకాల సేవల గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ది సాంఘిక సేవ. ఏంటి సాంఘిక సేవ అంటే, ఇది అందరికీ బాగా తెలిసిందే. ఈ భూమండలంపై నిత్యం జరిగే అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, విద్యాదానం, గృహదానం ఇలా అన్నిట్లో ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి లేదా సమూహానికి తిండి, బట్ట, ఇల్లు సంబంధించిన దానాలు మాత్రమే చేసి ఆ రోజు, ఆ నెల లేదా ఆ జీవిత కాలానికి మాత్రం ఉపయోగపడే సహకారం చేస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం శరీరాన్ని, మనసుకు మాత్రం తృప్తిపరుస్తుంది. ఈ సేవలన్నీ కూడా శరీరానికి, మనసుకే తృప్తిపరుస్తుంది. నిజానికి ఆత్మ తొలి దశల్లో తీసుకునే జన్మల్లో దీన్ని సరైన సేవగా పరిగణించవచ్చు. భూమి మీద ఫస్ట్ తీసుకున్న జన్మలో సరైన సేవగా పరిగణించు. ఈ గుణం అలవర్చుకోవటానికి అవతల వ్యక్తి నేను ఒకటే, ఇతరులకు సేవ చేయటం ద్వారా మాత్రమే మన ఆనందం పొందగలము అన్న సత్యాన్ని తెలుసుకోవటానికి చేసేదే ఈ రకమైన సేవ. అవతలోడికి ఏదో చేస్తే అనే దానికి నిజమైన సేవ, ఆ రకమైన సేవ ఇది. అంటే ఫస్ట్ దశలో ఉంటుంది ఇది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, బట్టలు లేని వాడికి వస్త్రదానం మొదలైనవి ఇలా భావ్య సంతృప్తిని వెనువెంటనే కనిపించే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేసేదే సాంఘిక సేవ. అప్పుడప్పుడు ఆకలి తీరిపోద్ది, అప్పుడప్పుడు ఈ బట్టలు కావాలంటే ఇస్తాం, అలాంటిదే నిజమైన సేవ. అయితే ప్రతి వ్యక్తి ఉద్యోగ ధర్మాన్ని కలిగి ఉండి వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా వారి ఉదర పోషణార్థం కొంత డబ్బు సంపాదించటం ఎంతైనా అవసరం. అది కరెక్టే, ఎంతైనా అవసరం. అయితే మనం పేదగా పుట్టాలా, ధనికులుగా పుట్టాలా, మధ్యవర్గీయులుగా పుట్టాలా అనేది పైన నిర్ణయించుకొని వస్తాం. ఈ డిజైన్ అంతా మనం నిర్ణయించుకొని వచ్చాం అనేది మూల ఆధ్యాత్మిక సూత్రలో నిర్వివాదమైన అంశం. ఇలా తన కాళ్ళ మీద తను నిలబడిన స్థితి నుండి దిగజారి చేయి చాచే పరిస్థితి ఎందుకు వస్తుంది, దిగజారి చేయి చాచే పరిస్థితి ఎందుకు వస్తుంది అని లోతుల్లోకి పరిశీలించినప్పుడు వెన్నకున్న ఆధ్యాత్మిక కారణం తెలియటం మొదలవుతుంది. అప్పుడు వస్తుంది వాడికి ఏదన్నా వచ్చినప్పుడు ఆధ్యాత్మిక కారణం ఏంటని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, శరణాగతి సేవ. ఏంటి సేవ అంటే పైన పేర్కొన్న సాంఘిక సేవలో మాదిరిగానే ఇక్కడ తిండి, బట్ట, ఇల్లుకి సంబంధించిన సేవల్నే ఇక్కడ కూడా చేయటం జరుగుతుంది. కానీ అవి ఒక దేవుడి ముందో లేదా పటమో, విగ్రహమో లేదా స్వామీజీ పెద్ద గురువులు సమక్షంలో జరుగుతాయి. అక్కడ వేరు, ఇక్కడికి ఒక పటం పెట్టుకోనో ఒక స్వామీజీ సమక్షంలోనే ఇక్కడ జరుగుతాయి. దానివల్ల సహాయం పొందేవాడు తాను తీసుకున్న సహాయానికి మూలం ఆ ఫలానా భగవంతుడు లేదా ఆ గొప్ప వ్యక్తి అని అతని ముద్ర తనపై పడి ఒక రకమైన భక్తి భావం ఏర్పడి తన సమస్యలకు సంబంధించిన వరకు ఈయన తీర్చగలడే నమ్మక వ్యవస్థ ఏర్పరచుకుంటాడు. అంటే అక్కడ ఏంటి,
ఒక ఫోటో పెట్టి ఒక స్వామీజీ పెట్టి ఇవన్నీ చేసినప్పుడు వాడి మనసులో ఏం పడుద్దంటే ఓహో ఈ మనిషే తీర్చగలడు, ఈ దేవుడే తీర్చగలడు, ఇట్లాంటి ఆధారపడే తత్వం అనమాట. అంటే ఒక రకంగా శరణాగతి అనేది ఒక అద్భుతమైన పాఠం ఇక్కడ నేర్చబడుతుంది. మరింత విపులంగా ఒక నాస్తికుడుగా ఉన్నవాడు ఆస్తికుడుగా మారే అవకాశం కూడా ఇక్కడ 100కి 100 పాలుంది. నాస్తికుడి నుంచి ఆస్తికుడుగా మారుతారు. వాస్తవం నిజం నిలకడ మీద తేలుతుందన్న నానుడి ప్రకారం సమస్యలనే వాటిని కొంత సమయం అలా వదిలేస్తే వాటికి అవే కాలాంతరంలో పరిష్కరించబడతాయి. దీనినే మనం కాలమే సమాధానం చెబుతుంది. మనం ఏం చెప్తాం? కాలమే సమాధానం చెబుతుంది అంటాం. ఇక ఇలా కాలం మీద ఆధారపడినవి మరి మాటికి అమ్మో నాకెంత కష్టం వచ్చింది, నేను ఎలా జీవించాలి అని 1-10 సార్లు కష్టాన్ని తలుచుకొని బాధపడి ఉన్న కాస్త శక్తిని ఓడగట్టుకుంటారు. కాస్త శక్తిని మాట్లాడుతూ ఓడగొట్టుకొని సమస్య పరిష్కారానికి కావాల్సిన శక్తిని సంకల్పము లేక మరింత దిగజారే పరిస్థితులు ఉన్నవారి సమస్యలు ఈ శరణాగతి ద్వారా అద్భుతంగా పరిష్కరించబడతాయి. సంకల్పము బలం లేక ఇదైతే నా సమస్య భగవంతుడో లేదో స్వామీజీనే తీరుస్తారు, నేను నిమిత్త మాత్రుడే అంటాడు వాడు. వాళ్ళే తీరుస్తారు, నేను నిమిత్త మాత్రని సమస్య మొత్తం వాళ్ళ పాదాల వద్ద ఉంచి పూర్తిగా రిలాక్స్ అయ్యి తమ పని తాము చేసుకుంటారు. అక్కడ వదిలేసి తమ పని తాము చేసుకుంటారు. వెళ్తే వారికి తప్పక వెంటనే కానీ కొన్ని రోజులు కానీ ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దీని కారణం 3. అవి ఏంటి? కాలం వల్లనే తీరే సమస్యలు వాటికి అవే తీరటం. 2, మానసిక సమస్యను పదే తలుచుకొని శక్తిని తద్వారా పరిష్కారం కావాల్సిన సంకల్ప బలాన్ని పోగొట్టుకోవటం. సంకల్పానికి కావాల్సిన శక్తిని పోగొట్టడం. 3, సాంఘిక సేవలో ఉన్న వాళ్ళు దేని మీద ఆధారపడకుండా నేను అంతటినీ బాధ్యతలునని భ్రమించి సమస్యల వలయంలో వర్తమానంపై దృష్టి నిలపలేక మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి శరణాగతి సేవ అనేది సాంఘిక సేవ కన్నా చాలా ఉన్నతమైనది. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత ఇదే జ్ఞాన నేత్రానికి ఒక పెద్ద అడ్డుకట్టుగా తయారవుతుంది. దివ్య నేత్రానికి ఒక పెద్ద అడ్డుకట్టుగా తయారవుతుంది. దాని తర్వాత వచ్చేలోకి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఆత్మపరంగా ఎవరిని వాడినే ఉద్ధరించుకోవాలని భగవద్గీత శ్రీకృష్ణ వాడు చెప్పిన, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తని సీతమహానుభావుడు చెప్పిన అన్నిటి సారాంశం ఒకటే. అది ఎవరిని బాగు చేయలేరు, అలాగే పాడు కూడా చేయలేరు. ఎవరిని వారే ఉద్ధరించేవారు. కాబట్టి నిజానికి సేవ అనేది కేవలం ఒకరి అనుభవం మరొకరికి పంచి ఇవ్వటం మాత్రమే జరుగుతుంది. ఒకరి అనుభవం ఇంకొకరు పంచి ఇవ్వటమే. ఈ భూమిపై అనే అద్భుత పాఠశాలలోకి మన ఆనందం కోసం వచ్చాం. దానిలో భాగంగా ఆనందంలో మన గొప్ప అనుభూతిని, ఆత్మానుభూతిని ఇతరులు పంచుకోవటం వల్ల అది రెట్టింపు అవుతుంది. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటం వల్ల రెట్టింపు అవుతుంది. ఇలా కేవలం ఆత్మపరమైన అనుభవాలు, మధుర స్మృతులు చెప్పటానికి మాత్రమే మన వాక్కు అనేది ఇవ్వబడింది. మన వాక్యం ఇచ్చింది ఇలాంటి మధుర స్మృతులు, మంచి అనుభవాలు చెప్పటానికి మీకు వాక్యం ఇవ్వబడింది. ఇలా మనకు తెలిసిన జ్ఞాన మార్గాన్ని ఆత్మ అనుభవాన్ని ఇతరులకే తెలియజేసి వ్యక్తిగత ఆత్మ పరిణతికి లేదా సమాజ ఆత్మ పరిణతికి ఉపయోగపడటానికే ఈ ఆధ్యాత్మిక సేవగా నిర్వహించవచ్చు. ఇక్కడ తిండి, బట్ట, ఇల్లు ప్రస్తావనే ఉండదు. ఇక్కడ ఈ సేవలోకి వచ్చి గురువు శరణాగతుల ప్రస్తావన అసలు ఉండదు. పై వారెవరో మనకు చేస్తారన్న ఆలోచన తానుగా ఉండదు. ధ్యానం చెయ్యి, జ్ఞానం సంపాదించు, అది నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. ధ్యానం చెయ్యి, జ్ఞానం సంపాదించు, అదే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది అంటది ఆధ్యాత్మిక సేవ. ముక్తి అంటే ఏంటి? ఇక్కడ ముక్తి అంటే అన్ని రోగాల నుండి, అన్ని సమస్యల నుండి, బాధల నుండి విముక్తి. ఈ జన్మ ఆఖరి జన్మ ఈ పూర్ణాత్మ స్థాయి చేరేంత వరకు అనే అర్థం. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ, చేసుకున్నంత మహాదేవ చందన్న. ఇతరులు ఎప్పుడు కేవలం వాళ్ళ అనుభవాలు వివరించి మార్గాన్ని చూపగలరు. దాన్ని అనుసరించి వారిలాగే సాధన చేస్తే పొందవలసింది పొందుతాం. వాళ్ళ అనుభవాలు చెబుతారు, నువ్వు వారిలాగా సాధన చేస్తే అనుభవాలు పొందుతాం అన్న సత్యం బోధపడుతుంది. ఒకానొక స్థితిలో చెందిన ఆత్మ జన్మ పరంపరలో ఆఖరి దశలో చేసేదే సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. జీసస్, శ్రీకృష్ణుడు, బుద్ధుడు వంటి మహానుభావులు తాము బ్రతికి ఉన్నంత కాలము భౌతికంగా ఎన్నో మహిమలు చేసినప్పటికీ వారి తదనంతరం ఏమిచ్చారు? కేవలం ఆత్మజ్ఞానం అనే ఒక బైబిల్ రూపంలో, ఒక భగవద్గీత రూపంలో, అష్టాంగ మార్గంలో ఇచ్చి వెళ్ళారే తప్ప
జీవించటానికి తాత్కాలికమైన భౌతిక శరీరానికి అవసరమైన వస్తువులు సమకూర్చి వెళ్ళలేదు. ఒక జ్ఞానానికి సంబంధించారు కానీ భౌతికమైన వస్తువులు వాళ్ళేమి ఇక్కడ ఇవ్వాల. ఎందుకంటే వారికి తెలుసు ఆత్మజ్ఞానం మాత్రమే వ్యక్తికి అన్ని పరిస్థితుల్లో అండగా ఉండగలదు. వాళ్ళకి తెలుసు ఆత్మజ్ఞానమే అన్ని పరిస్థితులు అండగా ఉండగలదు అని. కాబట్టి వారు తాము అందించగలిగిన ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మాత్రమే చేసి పరమందించారు. మనం కూడా వారి మార్గంలోనే ప్రయాణించుదాం. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఈ భూమి మీద పరిపూర్ణత సాధించారని మనం చెప్పుకుంటున్నామో, భగవంతులుగా కొలుస్తూ ఉన్నామో, వారందరూ కూడా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే ఒకప్పుడు. వారి వారి జీవితాల్లో జన్మ పరంపరలో ఎన్నో సాధన చేసి సర్వాత్మ స్థాయికి వెళ్ళిన తర్వాత ఎన్ని అద్భుతాలు సృష్టించే శక్తి ఉన్నప్పటికీ కూడా తాము చివరి దశలో ఆఖరి జన్మలో కేవలం జ్ఞాన ప్రచారానికి లేదా జ్ఞాన ఉపదేశాన్ని మాత్రమే వెరసి ఉన్నత లోకాలకు వెళ్ళిచ్చారు. వాళ్ళు ఇచ్చింది జ్ఞాన ప్రచారానికి, జ్ఞాన ఉపదేశాన్ని మాత్రం వెరసి ఉన్నత లోకాలకు వెళ్ళారు. అటువంటి జీసస్ క్రైస్ట్, బైబిల్, జొరాస్ట్రయర్, అల్లా, ఖురాను, శ్రీకృష్ణుడు, భగవద్గీత ఎవరు వారిని తీసుకున్న వారి ఆఖరి జన్మలో జ్ఞాన ప్రచారాన్ని మాత్రమే చేయటం జరిగింది. ఇక్కడ మన ఆనందాన్ని మనం పొందుతూ మన తోటి వ్యక్తులను లేదా సంఘంలోను సమాజంలోను ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి మన సహాయ సహకారాలు అందించడం అనేది మన గురించి మనం చేసుకునేది అనే విషయం అర్థం చేసుకొని చేరాలి. ఏదైనా మన కోసం మనం చేసుకుంటాం. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ చెప్పినట్టుగా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానిని ఇతరులకి పంచి ఇవ్వాలి అన్న విషయాన్ని బట్టి మన ఆధ్యాత్మిక విజ్ఞానం కావాలనుకున్నప్పుడు, పైనుంచి మనం సహాయం కావాలని అనుకున్నప్పుడు మన స్థాయిలో మనం ఇతరులకు చేయగలిగేది మన అనుభవాన్ని పంచి ఇవ్వటం మాత్రమే. మనం ఇతరులుగా ఏమైనా మన అనుభవాన్ని పంచి ఇవ్వటానికి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నది ఎలా చేయాలి? దీని ద్వారా మనం మరింత నేర్చుకోవటం లేదా ఇతరుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుంది. వెరసి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది నేర్పటానికి కావలసిన అన్ని సదుపాయాలు అంటే ధ్యానం క్లాసులు చెప్పటం, కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించటం, ధ్యాన ప్రచార రథాలతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ 10 మంది జ్ఞానం పంచటం, పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించటం మరియు వాటికి తోడ్పాటు మొదలైనవన్నీ మన ధ్యాన అనుభవాలు పుస్తకం రూపంలో ప్రచురించటం, దాన్ని అందరికీ పంచి ఇవ్వటం, అదేవిధంగా ధ్యానకర పత్రాలు పంచటం, అలా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించడానికి కావాల్సిన అన్ని రకాల కార్యక్రమాలు మనం పంచుకోవడం ద్వారా ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది మనం చేసినట్లు అవుతుంది. నిజానికి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేది చేయటం కోసం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస అన్న విషయాన్ని ఒకసారి మనం ధ్యానం నేర్చుకున్న తర్వాత శాకాహారం అనేది శరీరానికి సరైన ఆహారం అన్న విషయాన్ని, పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల 3 రెట్లు ఎక్కువ శక్తి పొందవచ్చు అనేది మౌలిక విషయాలను తెలియజేస్తే చాలు. అహం బ్రహ్మాస్మి నుండి సర్వతా ఉన్న భగవత్వం తెలుసుకోవటానికి ఇందులో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మొత్తం ఇమిడి ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విశేషమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే భగవంతుడన్న వేదాల యొక్క సారం మనకు తెలిసిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటం ద్వారా మన అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు, జీవుడే దేవుడు అన్న అద్భుతమైన విషయాన్ని తెలుసుకుంటాం. ఒకసారి మనమే భగవంతులు అన్న విషయం మనకు తెలిసిన తర్వాత సర్వం లిఖితం బ్రహ్మ అంటే సర్వ బ్రహ్మమయం అనేది గ్రహించాలి. అంటే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క పదార్థం భగవతత్వమే అన్న విషయాన్ని తెలుసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. దాని ద్వారా తత్వమసి అంటే నేనేదో నువ్వు అదే అన్న విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను భగవంతుడు అన్న స్థాయి నుండి అంతా భగవతత్వం అన్న స్థాయికి చేరుకోవటం కోసం మనం జరిపే ప్రధానమైన కార్యక్రమమే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సర్వతా వ్యాపించి ఉన్నాం. ఏదైతే గొప్ప విషయాన్ని మనం పొందామో అటువంటి గొప్ప విషయాలు మనలోని జాలి, దయ, ప్రేమ, కరుణ అన్న భావాలతో ఎంతగానో పెంపొందించబడతాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా యొక్క రక్తమాంసాలతో కూడుకున్నటువంటి ఈ దేహం మరి వ్యక్తిగత ప్రాణశక్తి క్షేత్రానికి పరిమితం కాకుండా సర్వతా వ్యాపించి ఉన్న అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ చైతన్యం అంతా విస్తరించి ఉన్నామన్న విషయం మనకు తెలియటానికి అవతల వ్యక్తికి మనం కలపగలిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇతరులు
ఇది ఇతరులు ధ్యానానుభవాలు తెలుసుకొని మన ధ్యానానుభవాలు వారికి తెలియజేసి జ్ఞానాన్ని ఒకరు ఇచ్చుకోవటం ద్వారానే జరుగుతుంది. ఈ జీవితం అనే నాటకములో ఆధ్యాత్మిక సేవ అనేది కూడా ఒక భాగమని గుర్తించి ఎవరైతే తమ ఆఖరి జన్మలో పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవకై సమయాన్ని కేటాయించి మునుగు తేలుతారో వారు మాత్రమే తమ ఆఖరి జన్మ చేసుకొని ఇతర పరిధుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అన్న విషయాన్ని ప్రధానంగా గుర్తించాలి. అందువల్లనే ధ్యాన ఆరోగ్యలో పేషెంట్లతో ముఖ్యంగా కొన్ని అనారోగ్యాలు ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ముడిపడి ఉండదాన్ని గమనించి దీనినే ఒక ప్రధానమైనటువంటి ట్యాబ్లెట్గా ఇది తేవటం జరిగింది. దీనికి ఏమొస్తాయంటే ఎక్కువగా చేతికి సంబంధించిన అంటే ఏ సేవలో ఉన్నాం ఈ సమస్యలు కొన్ని వస్తాయి, వాటికి తెగింపే ఉండదు. ఆ అనారోగ్యాలు దేనికి వస్తాయంటే చేతికి సంబంధించిన అన్ని సమస్యలు, స్పాండిలైటిస్, భుజము, మరియు నరాలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా పైన తెలిపిన విషయానికి స్థూలంగా ముడిపడి ఉంటాయి. వీటిని ఆయా భాగాల వద్ద మరింత వివరంగా తెలుసుకోవాలి. మెయిన్ చేతులకు సంబంధించింది ఇక్కడ అంటే ఆ సోలు బాగా ఎన్నో జన్మలు వచ్చి ఎన్నో అలాంటి పప్పు ఉప్పు దానాలు చేసి ఆధారపడే దానాలు చేసి వెళ్ళి కూడా ఈ జన్మల్లో ఇంకా అలాంటి స్థితిలో ఉంటే ఈ రకంగా మీకు ఇజ్జైతి ఆత్మ తొలి దశలో తిండి బట్ట ఇల్లు పంచి ఇవ్వటం అనే సేవలో ఉంటుంది. ఆత్మ యొక్క తర్వాత దశల పైన తెలిపిన స్థూల ప్రకృతి సేవలైన ఆధ్యాత్మిక వాతావరణం ఆశ్రమాలు మిషనరీలో చేయాలనిపిస్తుంది. ప్రారంభంలో తెలిసేంత వరకు తిండి బట్ట ఇల్లు మత ఇతర సేవలో ఉన్నప్పటికీ ఒకసారి జ్ఞానం మరి ధ్యానం వీళ్ళ తెలిసాక పూర్తిగా ఆధ్యాత్మిక సేవ వైపు మళ్ళాలనేది ముఖ్య అంశం. ఇక్కడ ఏంటంటే కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి వచ్చి మళ్ళా కర్మయోగంలోనే చేతి పెడుతుంటారు చాలా మంది. ఇది అసలు తెలవదు. అది ఎందుకు చేయకూడదని మనల్ని వాదన చేస్తారు కానీ దానివల్ల ఏం ప్రాబ్లం వస్తాయని కూడా ఎవరు తెలవదు. సహాయ కార్యక్రమాలు స్థూల ప్రకృతిలో చేసే వారి కర్మల్లో వేలు పెట్టే అధికారం మనకు లేదు. సహాయ కార్యక్రమాల్ని బయట చేసే కార్యక్రమాల్లో స్థూలంగా ప్రకృతిలో చేసే వారి కర్మల్లో వేలు పెట్టే అధికారం మనకు లేదు. తద్వారా వారి కష్టాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది అలాంటి కార్యక్రమాల్లో. ఇది కేవలం పరిణితి చెందే ఆత్మ మాత్రం సంబంధించిన విషయము. పైన తెలిపిన 3 రకాల సేవలు అనేది మరింత వివరంగా అర్థం కావటానికి మా దగ్గర 5 టాబ్లెట్లు కాకుండా పత్రిసార్ది యోగ పరంపర అనేది కాన్సెప్ట్ కూడా వినాలి. దీంట్లో మెయిన్ యోగ పరంపర ఏం చెప్పాడు ఆయన, స్టార్టింగ్ ఏంటి, అసలు మనిషి ఏంటి అనేది ఆ యోగ పరంగా తప్ప చదవాలి. దీనికి మెయిన్ ఏమొస్తుందంటే చేతికి వాడే ఆభరణాలు రాసుకోండి. ఉంగరము, గాజులు, దండ వంకీలు, వాచి, ఫుల్ హ్యాండ్స్తో ఉన్న చొక్కా, మరి చేతి గుండీలు, చెక్ బుక్, మనీ పర్సు, హ్యాండ్ బ్యాగు, గరిటెలు, డైనింగ్ టేబుల్ మొదలైన వస్తువులతో వచ్చే పాజిటివ్ నెగిటివ్ అనుభవాలని ఈ దిశ మార్పుడికి సంబంధించినవే. ధ్యానారోగ్య నిష్ఠాతులతో ఇది సంప్రదించాలి. చేతి వేళ నుండి మెడ ప్రాంతం వరకు అంటే చేతిపై వచ్చే చర్మ వ్యాధి, చిన్న కీళ్ల నొప్పులు, చెయ్యి విరగటం, ఫ్రాక్చరు, భుజం కూడా పట్టేయటం, పైకి లేకపోవటం, పక్షవాతంతో భాగంగా ఒక చెయ్యి పూర్తిగా లేకపోవటం వల్ల కూడా మెడ మరియు చెయ్యి ప్రాంతపు సమస్యలు ప్రధానంగా తెలిపే సేవలో దశలో మార్పు సరైన అవగాహన లేకపోవటం, వాళ్ళు చేసే సేవల్లో సరైన అవగాహన లేక ఈ సమస్యలన్నీ తెచ్చుకుంటాం. ఆత్మ పరిణితిని బట్టి మన గత జన్మలో సంస్కారాన్ని బట్టి ప్రధానంగా మనం ఎటువంటి సేవకు చెందిన వారము గుర్తించి ఆధ్యాత్మిక బుద్ధిని సంపాదించుకున్న మార్పులు వెంటనే శారీరకంగా, మానసికంగా, సాంఘిక స్థాయిలో కూడా సవ్యతని గాడిలో పడటం గమనించవచ్చు. నాకు తెలిసింది సత్యమని మొండికేసి శరత్వ భావంలో కూడా కొనసాగటమే అనారోగ్యం. అక్కడ మొండి పట్టు పెట్టుకొని కూర్చుంటారు మారు. మరి వ్యక్తిగా తన కాళ్ళ మీద నిలబడటం తొలి స్థాయి, కాళ్ళైతే మరలిస్తాయి. ఆ ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో ఏకత్వంలో రూపాలు మార్చుకోవటం సేవగా పరిగణించాలి. ఇతరుల నుండి చేసిన సేవా ఫలాన్ని ఆశించటం అంటే మన నుండి మనకు ఆశించటమే అన్న ఆశాపదం విషయంగా మనకు అర్థమైనప్పుడు సరైన సేవలోకి మనం నెట్టుకొని పోవాలి. ఇది ఈ సేవల్లో అసలు ఏ స్థాయిలో ఉన్నాము, అసలు మనం ఎన్ని జన్మలు అయింది ఈ భూమి మీదకి వచ్చి, మనం ఏమి చెయ్యాలి అని చెయ్యకుండా ప్రతి దాంట్లో వేలు పెట్టి ఇట్లాంటి సమస్యలన్నీ తెచ్చుకున్న తర్వాత అవి ఎట్లా వస్తున్నాయి ఏంటని ఎక్కడ తెలుస్తాయి చెప్పండి? బయట కూడా ఎక్కడా దొరకదు. అసలు ఈ సమాచారం అంతా కూడా ఎక్కడా దొరకదు. ఏ వైద్య విధానాల్లో కూడా దీన్ని చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి
మనం ఈ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి అంటే మనం వెనువెంటనే మార్చుకోవాలి. అంతేగాని అదే పట్టుగా పట్టి అది ఎందుకు చేయకూడదు, వాడికి ఎందుకు దాన ధర్మం చేయకూడదు, వీడికి ఎందుకు చేయకూడదు అని మూర్ఖంతంగా కూర్చున్నా అంటే సమస్యలన్నీ మీద వచ్చి పడతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఫ్రెండ్స్, ఈరోజు మన కారుణ్య సమూహంలో సమస్యకు మరి ఆధ్యాత్మిక మార్గాలు అనేటువంటి ఈ చక్కటి స్వాధ్యాయంలో భాగంగా మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఏ సమస్యనైనా మొట్టమొదటిగా గుర్తించడం అనేది తెలుసుకోవాలి. తర్వాత అందులో అసలు ప్రైమరీ ఇష్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. దాని తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మనము ఆచరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఆచరణ విషయంలోకి వచ్చేసరికి మళ్ళా అందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ప్రతిదీ కూడా ఒక చక్కటి ప్రణాళికాయుతంగా మనం వెళ్ళాలి. అది ఏదైనా సరే మనందరికీ తెలుసు. ఏ పని చేయాలన్నా సరే కూడా ఫస్ట్ ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రణాళికలో అసలు ఆ సమస్య అసలు మన సమస్యనా? లేకపోతే అది అసలు దానికి అసలు ఎంత సమయం పడుతుంది? దాని మీద ఒక పూర్తి అవగాహన ఇవన్నీ ఉంటేనే మనం ఒక చక్కటి ప్రణాళిక అనేది వేసుకోగలుగుతాం. వేసుకుంటే సరిపోదు. దాని తర్వాత దాని పట్ల చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ నిజాయితీ ఉన్నప్పుడే మనము దానికి సరి అయినటువంటి సమయాన్ని ఇవ్వగలుగుతాము. మరి మనల్ని మనము ఎప్పుడు కూడా సీరియస్‌నెస్ గా తీసుకుంటూ పట్టుదలగా చేసినప్పుడు దాన్ని పొందగలుగుతాము. అంతే కాకుండా దాని యొక్క బుద్ధి విచక్షణ జ్ఞానంతో వెళ్ళాలి మనం. సో, అలాగా చేసుకుంటూ వెళ్ళిన తరువాత దాని యొక్క ఫలితము మరి నెమ్మదిగా వస్తుంది. అంటే నెమ్మదితనం అన్నమాట. అంటే మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అది ఏదైతే రావాలో అది మనకి వస్తుంది. సో, దాని గురించి ఎప్పుడు గూడా మనము అలాగే దాని తర్వాత స్థిరత్వం. అంటే ఏదైనా ఒకటి ఒకరోజు చేసి 4 రోజులు చేయకుండా కాకుండా దాన్ని ఏదైనా సరే కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. సో, ఈ విధంగా మరి ఏదైనా ఒక సమస్యని గుర్తించడం ఎలాగా, దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటువంటి చెప్పేటువంటి మార్గంలో మరి ఈ యొక్క మన యొక్క స్థూల శరీరం గురించి అంటే మన యొక్క 5 వేళ్ల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ చిటికెన వేలు స్థూల శరీరము, అలాగే ఈ యొక్క రింగ్ ఫింగర్ అనేది మనస్సుకి, మిడిల్ ఫింగర్ అనేది ఇంటెలెక్చువల్ కి, అలాగే ఈ యొక్క చూపుడు వేలు అనేది అంశాత్మల గురించి, అలాగే బొటన వేలు అనేది పూర్ణాత్మ స్థితి గురించి. సో, ఈ విధంగా ఈ ఉన్న స్థాయిలన్నింటినీ కూడా తెలుసుకుంటూ మరి అంతేకాకుండా ఆ యొక్క సమస్యను మరి ఆహ్, మనం ఏ విధంగా తీసుకోవాలి. కొన్ని అంటే దానిలో కూడా కొన్ని పాయింట్స్ అన్నమాట. అది ఎలాగా అంటే డైనమిక్ గానా, స్టాటిస్టిక్స్ గానా, అలాగే కొన్ని తెర ముందు, తెర వెనకాల, అలాగే దాని గురించి అదృష్టము, దురదృష్టం అనేవి ఏమి ఉండవు అని, అలాగే నిస్సహాయత, అలాగే మరి స్థాయి మార్పుల గురించి ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఎలాంటి నిస్సహాయత లేకుండా మన యొక్క స్థితిని ఎప్పుడూ కూడా పెంచుకుంటూ దురదృష్టం, అదృష్టం అనేవి ఏమీ లేకుండా మనం చేసుకుంటూ వెళ్ళాలి అనే విషయాలని మరి ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యగా కూడా మరి దానికి ఆధ్యాత్మిక మార్గము ఏ విధంగా కనుక్కోవాలి, దానికి ఏ విధంగా మనం రీచ్ అవ్వాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకున్నాము. అలాగే ఆహ్, సేవ గురించి కూడా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మరొక అద్భుతమైన టాపిక్ సేవ. అంటే పత్రి సార్ చెప్తూ ఉంటారు. సేవ అనేది మనం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళకి, మన పేరెంట్స్‌కి మనం చేసేది సేవ కాదమ్మా. ఎప్పుడు కూడా మనం అంటూ ఏమీ తెలియని వాళ్ళకి ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చేసేదే సేవ అనేది ఫస్ట్ మనం ఆ క్లారిటీ తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ఇంట్లో పేరెంట్స్‌ని చూసి అబ్బా! మేమేదో సేవ చేసేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. అది కాదు. అలాగే ఉద్యోగం చేస్తాం మేమేదో సర్వీస్ చేసేస్తున్నాం అంటారు. ఉద్యోగానికి కూడా డబ్బులు తీసుకుంటున్నాము. ఫస్ట్ సేవ అంటే ఏంటో క్లారిటీ తెచ్చుకోండి అని ఎప్పుడు కూడా పత్రి సార్ చెప్తూ ఉంటారు. సో, ఈ సేవ అనేది ఇంతే కాకుండా అనేక ఆధ్యాత్మిక పుస్తకాల్లో మనం పరిణితి చెందామనేది కూడా ఎలా తెలుస్తుంది అంటే మన యొక్క సేవా తత్పరతను బట్టే మనకు తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్.
దాన్ని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ సేవలో కూడా 3 రకాల సేవల గురించి ఇక్కడ చాలా చక్కగా చెప్పడం జరిగింది. మొట్టమొదటిది వచ్చేసి సాంఘిక సేవ. అంటే ఒకానొక సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ యొక్క సేవ గూడా సాంఘిక సేవ గూడా అందరూ చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. ఒకానొక ఆత్మ కొంచెం పరిణితి చెందిన తర్వాత మొట్టమొదట ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, లేనివాడికి బట్టలివ్వడం అనేవి ఇలాంటివి మనం జనరల్‌గా ప్రతి ఇంట్లోనూ చూస్తూ ఉంటాం. ఇది ఏంటంటే జనరల్‌గా అందరూ మరి మనం చూసేటువంటి సాంఘిక సేవ. ఇది కేవలం ఏంటంటే అన్నము ఆ శరీరానికి తృప్తినిస్తుంది. బట్టలిస్తే ఆ మనసుకు తృప్తినిస్తుంది. ఇది ఇలాంటివన్నీ గూడా ఈ సాంఘిక సేవలోకొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి శరణాగతి సేవ. అంటే చూడండి మనం టెంపుల్స్‌కి వాటిలకి వెళ్లి మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. భగవంతుడికి ఇది చేస్తే నాకు ఈ ఈ యొక్క ఇది చేస్తే నాకు ఇదొస్తుంది అనుకుని మరి గురువుల దగ్గర, దేవుళ్ళ దగ్గర ఏవో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మనము వాళ్ళ దగ్గర నుంచి శరణాగతిని పొందడానికి చేసేటువంటి సేవలు అనేవి చాలా చూస్తూ ఉంటాం మనం జనరల్‌గా. సో, ఇది రెండో రకం సేవ అన్నమాట. ఇక మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. ఈ మూడవ సేవలో ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సేవలో నాయన ఇదంతా కూడా కర్మ సిద్ధాంతము. నువ్వు ఏది చేస్తే అది వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎవరు నిన్ను నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని ఇక్కడికొచ్చిన తర్వాత అసలు ఆధ్యాత్మిక సేవ అంటే ఏంటనేది ఇక్కడ తెలుసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్ మనం. అసలైనటువంటి సేవ ఒక ఆత్మకి మరి జన్మ జన్మలు ఆహ్, వాళ్ళకి ఆత్మోన్నతికి ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నావా? ధ్యానాన్ని పంచుతున్నావా? అనేది ఇక్కడ అసలైనటువంటి ఆధ్యాత్మిక సేవ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మరి ఆధ్యాత్మిక సేవ గురించి తెలుసుకున్నాము. అలాగే ముక్తి గురించి తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ముక్తి అంటే గనక మరి ఆహ్, శైశవాత్మల నుంచి పూర్ణాత్మ స్థితికి వెళ్ళడమే ముక్తి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతే కాకుండా పత్రి సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు ఇంకొక పాయింట్. ఇక్కడ ముక్తి అనేది మనము ఏ నుంచి జెడ్‌కి వెళ్తూ ఉండేటువంటి ఈ స్థాయిలో ఏ నుంచి బికెళ్ళామనుకోండి. ఏ నుంచి మనకు ముక్తొచ్చినట్టు. బి నుంచి సికెళ్ళామనుకోండి. బి నుంచి ముక్తొచ్చినట్లు అని పత్రి సారు అలాగా అదొక చక్కటి ఎగ్జాంపుల్ గూడా మనకి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంతోమంది మహానుభావులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వారంతా తెలుసుకున్న తర్వాత చేసింది ఏంటి అంటే ఈ యొక్క ధ్యాన ప్రచారమే. ఇక్కడ ముక్తి మనకి పత్రి సారు ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అని గూడా చెప్పడం జరిగింది పత్రి సారయితే. మన ఇంటికొచ్చే వాళ్ళకి చెప్పే వాళ్ళకి ముక్తి మన ఇంటికి మన దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్పడమైనప్పుడు ముక్తి అని, మనకంటే ఈ దూరంలో ఉన్న వాళ్ళకి కూడా మనం వెళ్లి చెప్తే గనక మరి పరిముక్తి అని, అలాగే ఈ విశ్వంలో అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిని పెంచడానికి మనము చేసేది మహాపరిముక్తి అని, అదే నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం అని గూడా మనం పత్రి సార్ దగ్గర నుంచి ఎన్నో సార్లు మనం తెలుసుకున్నాము. మరి ఈ విధంగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ విధంగా చేయడం ద్వారా అందరం గూడా ఈ చక్కటి ఈ ముక్తిని పొందడం అనేది అతి సునాయాసంగా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ మహానుభావులు తెలుసుకున్న తర్వాత అందరూ ఫైనల్‌గా చెప్పేసింది ఏంటి అంటే తేల్చి చెప్పింది, "శ్వాస మీద నాయన ఇది తెలుసుకోవాలంటే ఏమీ చేయక్కర్లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టు. నీలో ఉన్నటువంటి ఆ జీవుడే దేవుడు అని తెలుసుకో. అహం బ్రహ్మస్మి అంతా ఉన్నదంతా గూడా మరి ఈ విశ్వంలో ఫస్ట్ మనల్ని మనం దేవుడిగా తెలుసుకోవడం. తర్వాత ఈ విశ్వంలో ప్రతి ఒక్క దానిలోనూ ఉన్నదే భగవంతుడే అని తెలుసుకోవడం. మరి ఈ యొక్క జ్ఞానంతోనే మనమే యొక్క దేవుళ్ళం అని తెలుసుకోవడము. సో, ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ విశ్వం అంతా గూడా ఉన్నదంతా గూడా భగవంతుడు అని తెలుసుకోవడమే అని మరొక్కసారి చక్కగా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మనము ఈరోజు ఆహ్, సమస్య ఆధ్యాత్మిక పరిష్కారాలు అలాగే సేవ, ముక్తి గురించి ఎంతో చక్కగా తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అలాగే మరి ఈ సేవలలో మరి అంటే మనకిక్కడ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటేనే స్పెషాలిటీ ఏంటి అంటే, మన యొక్క ప్రతి ఒక్క అనారోగ్యానికి గల కారణాలు తెలుసుకోవడమే ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ యొక్క స్పెషాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ యొక్క మన ఆహ్, చేతి నుంచి మెడ వరకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా దీనికి సంబంధించి అంటే మనం ఆ సేవ చేసేటువంటి ఎక్కడో లోపం ఉంటేనే మరి ఇవన్నీ వస్తాయని చెప్పేసి మరి ఈరోజు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రామాంజనేయులు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.